మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. నిన్న ఒక వైసీపీ కార్యకర్త మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియాలోన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారిపైన చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీన్ని బట్టి అర్థం ఏంటంటే వైసీపీ పార్టీ అంటేనే గొడ్డలి పార్టీ. దానికి నిదర్శనం నిన్న మొన్న ఇంతకుముందు చేస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తల మాటలు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, అదేవిధంగా వాళ్ళ నాయకులు ప్రవర్తించే తీరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆ వ్యక్తి మాట్లాడుతూ భీమా కుటుంబం కోసం నా ప్రాణాలు ఇచ్చేకైనా రెడీ, తీసేకైనా రెడీ అని చెప్పి. అయ్యా, వైసీపీ కార్యకర్తలకు నేను ఒక్కటే విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాను. ఎవరో ఫ్యామిలీ కోసం కాదు మీరు బతకాల్సింది. మీ కుటుంబం కోసం మీరు బతకండి, మీ ఫ్యామిలీ కోసం మీరు బతకండి. అంతే తప్ప ఎవరి కోసమో మేము ప్రాణాలు ఇస్తాం, ప్రాణాలు తీస్తామని చెప్పి చెప్పడం మంచి పద్ధతి కాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తున్నాము, మా వెనక మోడీ గారు ఉన్నారు, మా వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా వెనక పవన్ అన్న ఉన్నారు, మా వెనక లోకేష్ అన్న ఉన్నారు, అంతిమంగా మా వెనక 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళే మమ్మల్ని కాపాడుకుంటారు. ఈరోజు రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే నాయకత్వం కింద డబుల్ ఇంజన్ సర్కార్ ఈరోజు కేంద్రంలోన మోడీ గారి ఆధ్వర్యంలోన ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలోన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోన ఎన్డీఏ కూటమి ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ వలన ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వైసీపీ పార్టీ అంటేనే రప్ప 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 నరుకుతాననే చెప్పే పార్టీ. వైసీపీ పార్టీ అంటేనే కార్యకర్తలను వాళ్ళ సొంతం కోసం 100 కోట్ల ఆస్తి కోసం మీ సొంత కార్యకర్తని చంపినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ అంటేనే మీ నాయకులు, మీ కార్యకర్తలు ఎవరైనా హత్య చేసినా వెనక్కి వాళ్ళని అభివృద్ధికి కోసం మాట్లాడకుండా వాళ్ళని సపోర్ట్ చేసే పార్టీ మీ పార్టీ. అదే ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ డ్రైవర్నే, సాక్షాత్ డ్రైవర్నే నరికి చంపి డోర్ డెలివరీ చేస్తే పట్టించుకొని పార్టీ మీ పార్టీ. ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలకు కావాల్సింది సంక్షేమం, ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. అంతే తప్ప మేము అధికారంలోకి వస్తే రప్ప 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 నరుకుతామని చెప్పి మీరు సూచనలు ఇవ్వడం, మీరు అది ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా కూటమి ఎమ్మెల్యేని డాక్టర్ పార్థసారథి గారిని ఇంత దారుణంగా మాట్లాడుతున్నారంటే మీ పిచ్చి పరాకాష్ఠకు పోయింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను వైసీపీ ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు ఒకటి హెచ్చరిక చేస్తున్నా, మీ కార్యకర్తలను మీరు సంయమనం పాటించేలాగా చేయండి. లేకపోతే మా కూటమి నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి వాళ్ళ దాటికి మీరు తట్టుకోలేరు. మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ సంస్కృతి, వైసీపీ సంస్కృతి విషపు సంస్కృతి. తల్లి చెల్లినే గెంటేసినోడు, కార్యకర్తలనే చంపించినోడు, స్వంత బాబాయినే చంపించిన వాడు ఈరోజు ప్రజల కోసం ఏం చేస్తున్నాడు, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఏం పాటు పడుతున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా మేము క్వశ్చన్ వేస్తున్నాం. ఇప్పటికైనా వైసీపీ కార్యకర్తలకు ఒక్కటే హెచ్చరిక ఇస్తున్నాం, ఖబర్దార్, జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకోండి. ఇక్కడ ఎవరు కూడా ఖాళీగా కూర్చోలేదు. మేమంతా కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు, మోడీ గారు ఆధ్వర్యంలోన రాష్ట్రం కోసం మేము కష్టపడి పనిచేస్తుంటే మీకు ఏమీ లేకుండా, ఏం చేయాలో తెలియకుండా, మీ పార్టీ సిద్ధాంతాలు ఏంటో తెలియదు, మీ పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలో ఏ విధంగా తెలియదు, అవేమీ లేకుండా కేవలం నరుకుతాం, చంపుతాం, లేదైతే భూములు కబ్జా చేస్తాం, అవినీతి చేస్తాం, ఇదొక్కటే మీ పార్టీకి తెలిసిన సిద్ధాంతం. కాబట్టి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోండి అని చెప్పి హెచ్చరిస్తున్నాం.